దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. చివరి వీడియోలో మనము యేసు ప్రభువారు మనకందరికీ చెప్తున్న గొప్ప మాట, నేనే మార్గము, నేనే సత్యము మనము తెలుసుకొని ఉన్నాము. దేవుడు ఎంతో గొప్పగా మన యొక్క హృదయాన్ని తెరిచున్నాడు. ఇప్పుడు మూడో అంశముగా మనము జీవము గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. వాక్యం చాలా క్లియర్గా చెప్తూ ఉంది. నేను మార్గాన్ని మాత్రమే కాదు, సత్యాన్ని మాత్రమే కాదు, ఇప్పుడు నేను జీవాన్ని అయ్యున్నాను. నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు చేరలేడు. ఎవడును అంటే ఇంకెవరైనా అండి, అంటే ఇప్పుడు అన్యులైనా కానివ్వండి, మన కథోలిక శ్రీ సభలో ఉన్నవారైనా, పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళే కానివ్వండి, లేకపోతే అన్య మతస్థులు ఇంకెవరైనా కానివ్వండి, ఎవరైనా కూడా నేనే మార్గము, ఈ మార్గం గుండా రావాల్సిందే, సత్యము గుండా రావాల్సిందే, జీవాన్ని తెలుసుకోవాల్సిందే, పొందుకోవాల్సిందే. నా మూలమున తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అంటున్నారు యేసుప్రభువు వారు. మీరు వెళ్ళలేరు అని అంటలేరండి, అంటే నేనే, నా దగ్గరికే మీరు రావాలి అని అర్థం అండి. అందుకే ఇదిగో ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. అదేంటంటే నేనే జీవము అని చెప్తున్న దేవుడి యొక్క మాటను. అయితే యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు జీవవాక్కు గురించి అని చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూడండి, జీవమును ఇచ్చినది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. చూడండి, జీవమును ఇచ్చేది ఆత్మే, కానీ శరీరము నిష్ప్రయోజనము. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఈ సందర్భం మనం ఎలా తెలుసుకోవాలంటే, ఈ రోజుల్లో మనం ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అనుభవిస్తూ ఉంటాము. దేవుడి యొక్క పరిచర్యలో ఉన్నప్పుడే కానివ్వండి, దేవుడి చిత్తానుసారంగా జీవించాలనుకున్నప్పుడే కానివ్వండి, ఒక భార్యగా, ఒక భర్తగా నీ యొక్క బాధ్యతను నిర్వహిస్తూ ఉన్నప్పుడు, ఎన్నో ఒడిదుడుకుల గుండా నువ్వు వెళ్తూ ఉన్న సమయంలో మనకి ఆత్మశక్తి కావాలి. అంటే యేసు అన్నారు, యేసు ప్రభుల వారు వసగు శక్తిచే నేను ఏదైనా చేయగలను, మనం అన్నిటినీ చేయగలము, దేవుడు వసిగిన శక్తిచే. ఆ శక్తికి ఉన్న పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి ఎక్కడ పనిచేస్తుందంటే ఇదిగో మన ఆత్మలో పనిచేస్తుందండి. ఆ ఆత్మ నడిపింపులో మనం నడవాలంటే, ఇప్పుడు శరీర రూపధారులుగా ఉన్న మనము ఆత్మ ఒకవైపు, శరీరం ఒకవైపు ఉంటుందా? లేదు కదా. ఈ యొక్క ఆత్మతో పాటు శరీరం కూడా నడవాలి. అప్పుడే కదా దేవుడు అంటూ ఉన్నాడు, క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను దేవుడి యొక్క పని చేయాలి అంటే ఆత్మ ఏం చెప్తుందో ఆ ఆత్మ అనుసారంగా మన శరీరం కూడా కదలాలి. ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి అంటే అక్కడికి వెళ్ళాలి, నువ్వు నేను ఎవరమైనా. అదేవిధంగా వెళ్ళి అక్కడ బోధించాలి, అక్కడ నీ ప్రజెన్స్ ఉండాలి, నువ్వు అక్కడ కరెక్ట్ కనబడి చెప్తేనే కదా మనం కనబడి ఆత్మ వచ్చి బోధిస్తే అర్థమవుతుందండి. కానీ ఆత్మ స్వరూపుడు మనలో ఉండి మన ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇది మనకు అర్థం కావాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు, జీవమునిచ్చున్నది ఆత్మయే. జీవం ఎవరిస్తారండి? వాక్యము జీవం ఇస్తుంది. ఈ వాక్యం ఎవరు? యేసు ప్రభువు వారు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడాయెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినాము. ఆ వాక్కు ఇప్పుడు మానవుడై మన మధ్యలో మనుష్యుడై జీవిస్తూ ఉన్నాడు. వాక్యానికి రూపం ఉంది. అంటే ఇప్పుడు ఆ మానవుడు ఎవరండి? యేసు ప్రభువు వారు. ఎవరండి అంటే దేవుడు. దేవుడు అని ఎక్కడ చెప్పబడిందండి? ఇదిగో ఆనాడు యూదులు వచ్చి అంటూ ఉన్నారు, జ్ఞానులు వచ్చి అంటూ ఉన్నారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని. రాజు అంటున్నది, పుట్టింది బాలయేసు అయినా బలవంతుడు అని ఇక్కడ అర్థం అండి. అదేవిధంగా మనము ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ మనం 2వ అధ్యాయం మొత్తం చదవాలండి, మనకంత సమయం లేదు కాబట్టి షార్ట్కట్గా చెప్తున్నాను నేను. ఇక్కడ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, యేసు ప్రభుల వారి అంత వినయవంతుడు ఇంకెవరు లేరంట. ఇప్పుడు మోషే గారిని మనం పాత నిబంధనలో చూసుకుంటే దేవుడు అంటున్నాడు, యెహోవా తండ్రి, ఇదిగో మానవులందరిలో మోషే అతి వినయవంతుడు, గొప్పవాడు, మహా వినయవంతుడు అని. దాని తర్వాత కొత్త నిబంధనకు వచ్చేసరికి యేసు ప్రభువు వారు ఏమంటున్నారు, ఇదిగో బప్తిస్మ యోహాను కంటే గొప్పవాడు ఇంకెవరు పుట్టలేదని. దాని తర్వాత అంతకంటే ముందే యోహాను గారు అంటున్నారు, నేను యేసు ప్రభువు వారి యొక్క పాదరక్షకులను మోయుటకు కూడా నాకు యోగ్యత లేదంటున్నాడు.
అంటే ఎంత గణపరిచినప్పటికీ, తండ్రి దేవుడు ఎంత గణపరిచినప్పటికీ యేసు ప్రభువారు ఏమనుకుంటున్నారంటే, ఇదిగో చూడండి, తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును తాల్చి మానవ మాతృడుగా జన్మించను. ఎంత వినయము, ఎంత విధేయత! పుట్టుకలో కూడా అండి, యేసు ప్రభువు పుట్టింది ఎక్కడో బంగ్లాలో కాదండి, రాజభవనంలో కాదు, పశువుల పాకలో పుట్టాడు. పుట్టుక నుండి దేవుడి ప్రణాళిక చొప్పునే యేసు ప్రభువు నడిచాడు. కాబట్టి ఈ యేసు ప్రభువారు ఇంత గొప్పగా జీవించారు మన తండ్రి. కాబట్టే తండ్రి యెహోవా ఎంత గొప్పగా గణపరుస్తున్నారో చూడండి. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 11వ వచనం. పితయగు దేవుని మహిమార్థమై, ఎవరి మహిమార్థమై? దేవుడి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలను. నీవును నేను ఈ రోజులలో ఎన్నో ప్లేసెస్ తిరిగి ఒకవేళ వాక్యాన్ని బోధిస్తున్నప్పటికీ సత్యమైన వాక్యము ఇదే చెప్పాలండి. అదేంటంటే, ఎవరి గురించి ప్రకటిస్తున్నావు నువ్వు నేను? సత్యమైన వాక్యం గురించి ప్రకటిస్తూ ఉన్నాము. ఆ వాక్యం ఎవరు? యేసు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటించాలి. ఎందుకంటే యేసు ప్రభువారి వల్లే జీవం వచ్చింది మనందరికీ, వాక్యము వల్లే జీవం ఉంది మనందరికీ. మనం అందరం జీవిస్తూ ఉన్నాము. ఇంకను చనిపోయిన పునీతులు సైతం ఇంకను జీవవంతులుగా ఉన్నారు. వారి యొక్క మృతదేహాల దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి, సమాధుల దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. మొన్ననే మనం రీసెంట్గా చూసామండి, షౌరి గారి పండుగ అప్పుడు పొయ్యి ముట్టుకున్న వాళ్ళకి విశ్వాసంతో ఎన్నో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో నేనే పునరుత్థానమును, నేనే జీవమును, అన్నియును నేనే కనుక నా చేతిలో ఉంది మీ ప్రాణము. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాలండి, యేసు ప్రభువారు కేవలం యేసు ప్రభు, యేసుయే కాదు, యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు అంటే దేవుడై ఉన్నాడు. ఎందుకు? దేవుడి మహిమార్థమై దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మనందరికీ చెప్తూ ఉన్నాడు, ప్రతి నాలుక దీన్ని ప్రకటించాలి. ఎవరిని ప్రకటించాలి? జీవాన్ని ప్రకటించాలి. జీవాన్ని ప్రకటిస్తున్న కొద్దీ మనమును కూడా జీవవంతులుగా జీవించగలుగుతాము. అందుకే అండి, చాలామంది ఆనందంగా ఉండలేకపోతున్నాము అంటే దానికి కారణం వాక్యం చదవము, అందుకే ఆనందంగా లేము. దేవుడి యొక్క దివ్యమైన బలి పూజకి వెళ్ళము, అందుకే మనం ఆనందంగా ఉండలేకపోతున్నాము. దేవుడు చెప్పిన దేనికి కూడా మనం విధేయించట్లేము, అందుకే ఆనందంగా ఉండలేకపోతున్నాం. మనం ఆనందంగా ఉండాల్సింది ఏంటంటే దేన్నో పట్టుకోవడం కాదు, అశాశ్వతమైన వాటి కోసం పరిగెట్టడం కాదు, జీవాన్ని ఇచ్చే జీవాత్మ కలిగిన ఆత్మ స్వరూపియగు అయిన మన దేవుణ్ణి మనం పట్టుకోగలగాలి. అందుకే ఇదిగో 10వ వచనం సెలవిస్తుంది, అందువలననే పరలోక భూలోక పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ఇక్కడ యెహోవా తండ్రి మరి పాత నిబంధనలో ఉన్నాడు కదండి, కొత్త నిబంధనకు వచ్చేసరికి యెహోవా తండ్రికి మీరు వినతులు కావాలను అని లేదండి. ఆ తండ్రికి ఒక రూపం ఉంది, ఈ లోకానికి వచ్చాడు, ఇదిగో జీవాన్ని మనందరికి ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క రక్త శరీరాలను భుజించడమే జీవము, దేవుడి దేహమే మనకి జీవము, దేవుడి యొక్క రక్తమే మనకి జీవము. కాబట్టి ఆ జీవమే చెప్తూ ఉంది, సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలను. ఇది మనం విశ్వసించాలి, తప్పకుండా పాటించాలి. అందుకే మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దివ్య బలి పూజలో దివ్య గొర్రె పిల్ల విందు జరుగుతూ ఉంది. వివాహ మహోత్సవానికి మన అందరం ఆహ్వానితులమే కథోలిక శ్రీ సభలో. కాబట్టి మనం ఒక్కరోజు పొందుకుంటే సరిపోదండి, ఈ జీవాన్ని రోజు పొందుకోవాలి. అయితే ఇక్కడ వాక్యం చూద్దాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం అండి. యేసు ప్రభువారు జీవం అంటున్నారు కదా, ఎస్, ఇక్కడ చూడండి, జీవాహారమును నేనే చెప్తూ ఉన్నాడు దేవుడి శిష్యులతో. ఇదిగో ఆనాడు మరి ఇజ్రాయేల్ ప్రజలు మన్నాను భుజించారు, పరలోకం నుంచి కురవబడిన మన్నాను భుజించారు. మన్నా అనగా దేవదూతల ఆహారం అని మనం కీర్తనాకారుడు చెప్తున్నప్పుడు చూసామండి, అవునా? ఎస్. అయితే ఆ మన్నాని తిన్నవాళ్ళు కూడా ఇప్పటివరకు జీవవంతులుగా లేరు. కానీ ఇదిగో ఈ యొక్క జీవాహారం నేనే అంటే యేసు ప్రభువారే. ఈ జీవాన్ని తింటే, ఈ ఆహారాన్ని మీరు భుజిస్తే, ఇదిగో పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. ఆధ్యాత్మికమైన విషయం గురించి చెప్తున్నాడు దేవుడు. మరణింపడు అంటే శారీరకంగా కాదండి, ఆధ్యాత్మికంగా మరణించరు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. మళ్ళొకసారి చెప్తున్నాడు దేవుడు, ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే. చూడండి, ఇక్కడ దేవుడు నేను ఇచ్చు ఆహారము నా ఆత్మయే అనట్లేదండి,
ఆత్మయందే దేవుని ఆరాధించాలనుకుంటే దేవుడు అక్కడే ఆగిపోవచ్చు పరలోక రాజ్యంలో. ఈ భూలోకం వరకు దిగాల్సిన అవసరం లేదండి. కానీ యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, ఈ లోకమంతము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు బల్లగుద్ది చెప్తూ ఉన్నాడు. ఏమంటే, నేను ఇచ్చేది మీకు జీవాన్ని ఎలా ఇస్తున్నా అంటే శరీరమే, శరీరమే, శరీరమే. దేవుడి శరీరం నిష్ప్రయోజనం కాదు, మన శరీరం నిష్ప్రయోజనం. మనము జీవవంతులుగా జీవించాలంటే ఆత్మపై ఆధారపడాలని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మనం బలహీనులం, దేవుడు బలవంతుడు, దైవ స్వరూపుడు, దైవ సంభూతుడు. కాబట్టి దేవుడి దేహానికి కూడా ఒక గొప్ప పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. అందుకే మనం తింటే, యేసుప్రభువు వారి యొక్క శరీర రక్తాలను భుజిస్తే, పానము చేస్తే మనకి జీవం వస్తూ ఉంది. అదేవిధంగా చూడండి 53వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, యేసు వారికి మీరు మనుష్య కుమారుని శరీరము, మరలా చెప్తూ ఉన్నాడు, భుజించి, శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు మళ్ళా ఒకసారి చెప్తున్నానండి. అంటే మనం వినము, దేవుడు ఏదైనా చెప్తే మనం వినము, వినే బుద్ధి మనకు ఉండదు. ఆ యొక్క బుద్ధిహీనత అనేది చాలా తక్కువ అయిపోతూ ఉంటుందండి. అంటే దేవుడు అందుకే చెప్తున్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఇంకా కూడా మీరు ఎప్పుడు రక్షింపబడతారు, ఇంకా మీరు ఎప్పుడు జీవవంతులుగా జీవిస్తారు, ఇదిగో నేను జీవాన్ని అని చెప్తున్నాను, నన్ను ఎందుకు పొందుకోవట్లేరు, నన్ను ఎందుకు మీరు ఇదిగో నమ్మట్లేరు అని దేవుడు బాధపడుతూ చెప్తున్న మాట. నా శరీరమును భుజించి నా రక్తమును త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. కేవలం ఈ లోకపరంగా, ఈ యొక్క భూలోక పరంగానే మనం జీవవంతులుగా జీవించడం కాదు కానివ్వండి, ఆత్మపరంగా నడిపింపబడడం కాదు కానివ్వండి, మనము యేసుప్రభువు వారి యొక్క శరీర రక్తాలని ఎందుకు భుజించాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, కేవలం ఈ లోకం మటుకే దేవుడు ఆలోచించట్లేదండి. పరలోక రాజ్యం వైపు మనం రావాలి, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలి, దేవుడు ఏర్పరిచిన నివాస స్థలంలోకి మనం అడుగు పెట్టాలి. కాబట్టి అంటూ ఉన్నాడు, నిత్య జీవితం పొందుతారు మీరు నా యొక్క శరీర రక్తాలను భుజించి పానము చేస్తే, నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది అన్యులే కానివ్వండి, కథోలికేతరులే కానివ్వండి, డిఫరెంట్ డినామినేషన్సే కానివ్వండి, వాళ్ళందరూ ఏమంటున్నారంటే, నేను ఆత్మని పొందుకుంటే అంతిమ దినమున లేపబడతాను. నో, ఇట్స్ నాట్. అది ఫేక్, అది ఫాల్స్, అది కాదండి. దేవుడి వాక్యం సెలవిస్తుంది. వాక్యం చెప్పినాక, జీవం పొందుకున్నాక చెప్తున్న దేవుడి మాట ఏం చెప్తున్నా అంటే, నేనే మీకు జీవాన్ని ఇస్తాను శరీర రక్త రూపధారుడిగా. ఇదిగో ఎవరైతే ఇది విశ్వసించి పొందుకుంటారో నేను అంతిమ దినమున వారిని లేపుదును. ఆమేన్, హల్లెలూయా. మనం అందరము లేవనెత్తబడే గుంపులో ఉండాలి అని అంటే, మనమందరము దేవుడే చెప్తూ ఉన్నాడు, యేసుప్రభువు వారు చెప్తున్నాడు, ఆల్రెడీ లేపబడ్డాడు యేసుప్రభువు వారు, తనంతట తానుగా మోక్షారోహణం అయిపోయి ఉన్నాడు. కాబట్టి మనము విశ్వసించి, మనము నమ్మి, మనము దివ్యమైన సప్రసాదాలను మనము విశ్వాసపూర్వకంగా, మనస్పూర్వకంగా, వినయపూర్వకంగా, పవిత్రమైన కార్యముగా మనము స్వీకరించి తీసుకుంటే తప్పకుండా మన యొక్క జీవితం పట్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ యొక్క గొప్ప కార్యం కేవలం ఈ భూలోక సంబంధించిందే కాదు, ఇదిగో అంతిమ దినమున మనము లేపబడతాము. ఆమేన్, హల్లెలూయా. ఇది మనందరి పట్ల జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావలసిన శక్తిని కూడా దేవుడే అనుగ్రహించాలి అని కూడా మనం రోజు ప్రార్థించాలి. కాబట్టి జీవాహారమును ఇస్తున్న మన దేవుడు మనకి చెప్తున్న చివరి వాక్యం అండి. అదేంటంటే జీవాహారం గురించి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. చూడండి, ఇక్కడ దొంగవాడు అనంటే దేవుడి నిజమైన సత్యమైన బోధనలు కాకుండా, పరిశుద్ధాత్మ ప్రేరణతో కాకుండా, యేసుప్రభువు వారి యొక్క మార్గాన్ని తప్పించి రుజుమార్గం వైపు కాకుండా అపమార్గం వైపు నడిపిస్తున్న బోధకులు కూడా దొంగ వాళ్ళే, డబ్బు కోసం ఆశపడి చేస్తున్న వాళ్ళే. అదేవిధంగా సత్యాన్ని ప్రకటించకుండా సత్యమైన ప్రవక్తల వాళ్ళ కాకుండా అసత్యమైన బోధకులు వస్తారు, అసత్యమైన ప్రవక్తలు వస్తారు. వారు కూడా దొంగవాళ్ళు, దోపిడిగాళ్ళు. ఎందుకు అని అంటే వారు డబ్బు కోసం చేస్తున్నారు పరిచర్య. అదేవిధంగా
దేవుడి యొక్క జీవాన్ని నమ్ముకొని, దేవుడే నా యొక్క ప్రాణము, దేవుడే నా జీవము, నేను అంతిమ దినంలో లేపబడేంత వరకు దేవుడి కోసమే ప్రయాసపడి, ఎన్ని బాధలున్నా, కష్టాలున్నా, కన్నీళ్ళున్నా దేవుడి కోసమే నేను నిలబడి జీవిస్తాను అనే బిడ్డలు చాలా తక్కువ మంది ఈ రోజులలో. అలాంటి వారికి దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చున్నాను. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఈ సత్యమైన బోధనలు, సత్యమైన ప్రవక్తలను, అదేవిధంగా సత్య మాటలను చెప్పేవారిని మనం నమ్మితే దేవుడి యొక్క వాక్యం మనం నమ్ముతున్నట్లే. ఎందుకంటే వారు సత్యాన్ని బోధిస్తున్నారు కాబట్టి. ఆ వాక్యము, ఆ యొక్క వాక్యము ఇప్పుడు వాక్యమే కాదు, జీవమై ఉంది కాబట్టి నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చున్నాను. ఇప్పుడు మనందరం కూడా దివ్యమైన బలి పూజలో మనం పాల్గొన్నప్పుడు, దివ్యమైన సప్రసాదాన్ని మనం స్వీకరించినప్పుడు ఏదో ఒక శక్తిని పొందుకున్నట్టు అనిపిస్తుంది కదండి. మీరు ఎంత మటుకు మరి అది ఎక్స్పీరియన్స్ చేశారో నాకైతే తెలియదు కదండి. మనం పాపాన్ని ఒప్పుకొని దేవుడి దగ్గర మన విధేయత చూపించి వినయపూర్వకంగా అడిగినప్పుడు అది జరుగుతూ ఉంటుంది. అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తిని ఇంకా రెండంతలుగా మనం పొందుకుంటాం. ఆనాడు ఎలీజా ఏ విధంగా అయితే ఏలియా నుండి పొందుకున్నాడో, ఆ సమయంలో పొందుకున్న అద్భుతమైన శక్తి అండి ఇంకా దేనితో కూడా మనం పోల్చలేము. మామూలుగా మనం అంటూ ఉంటాము, మరి వాక్యము చదివిన వారికి కూడా శక్తి వస్తుంది కదండి. అవును, స్వస్థతలు కూడా జరుగుతూ ఉంటాయి వాక్యం వింటే. ఎందుకంటే వాక్యము కేవలం వాక్యమే కాదు, ఇప్పుడు శరీర రూపధారుడిగా, రక్తమాంస రూపధారుడిగా యేసుప్రభువు మనలోకి వస్తున్నారు. ఇది మనం గ్రహించాలి. అందుకే యేసుప్రభువు నేనే మార్గం అన్నారు, నేనే సత్యం అన్నారు. సత్య స్వరూపియగు ఆత్మ వచ్చింది కాబట్టి, ఆత్మ అదేవిధంగా సత్య స్వరూపియగా మన దేవుడు చెప్తున్నాడు కాబట్టి. దాని తర్వాత జీవం అన్నాడు. ఇప్పుడు ఈ జీవానికి రూపం ఉంది, ఈ జీవానికి సత్యం ఉంది. ఆ సత్య స్వరూపుణ్ణి మనము స్వీకరిస్తూ ఉన్నాము. ఎలా? రక్త శరీర రూపధారుడిగా మనలో మనము ఐక్యపరుచుకుంటూ ఉన్నాము. కరెక్ట్గా మీరు ఇక్కడ ఒకసారి ఆలోచించండి. అదేంటంటే గొప్ప విషయం, మరియ తల్లి మార్గంలాగా కనబడింది, నిత్యంలాగా మొట్టమొదటి అంశంలో. రెండవ అంశంలో సత్యములో తల్లి శరీర రక్తాన్ని పంచుకొని యేసుప్రభువారు పుడుతూ ఉన్నారు, ఈ లోకానికి వస్తూ ఉన్నారు. అవునా? ఎస్. పరిశుద్ధతని పుణికి పుచ్చుకొని ఉన్నారు, మహాపరిశుద్ధురాలు కాబట్టి. దేవుడి కృప చొప్పున జరిగింది అది. మరి తల్లి గొప్పతనం కాదు, కానీ దేవుడి కృప చొప్పున, దేవుడి అనుగ్రహం చొప్పున. కానీ తల్లి పరిశుద్ధురాలు, తల్లికి గొప్ప అధికమైన గౌరవాన్ని మనం ఇవ్వాలి రెండవ అంశంలో. మూడవది నేను జీవము అని చెప్తున్నారు యేసుప్రభువు. అవునా? ఎస్. అయితే ఈ జీవానికి ఒక రూపం ఇచ్చింది అమ్మ మరియ తల్లి. ఈ జీవము మనం స్వీకరిస్తూ ఉన్నాము, రక్తము శరీరము. అవునా? ఎస్. అయితే ఇప్పుడు ఆ రక్తము, ఆ శరీరము ఎవరి గర్భము నుండి వచ్చింది? ఒకసారి ఆలోచించండి. మరియ తల్లి గర్భము నుండి. అంటే మనం అందరం ఇప్పుడు మరియ తల్లికి ఏమైపోతున్నాం? బిడ్డలమైపోతున్నాం. అవునా కదా అండి? ఇప్పుడు దర్శన గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తుందండి? మరియ తల్లి సంతతి మనం అందరము. అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం దేవుడు ఏమంటున్నాడు యోహానుతో? ఇదిగో నీ తల్లి స్వీకరించు అని సొంత ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాడు యోహాను గారు. అంటే మనమందరం కూడా మన తల్లి, సొంత తల్లి ఇప్పుడు మనందరికీ. మనం భుజిస్తుంది ఎవరిని? తల్లి రక్త శరీరాన్ని పంచుకొని పుట్టిన ఈ లోక రక్షకుని మనం భుజిస్తూ ఉన్నాము. మరి ఆ తల్లి గర్భము నుండి వచ్చిన రక్త శరీర ముద్దగా ఉన్న యేసుప్రభుల వారిని మనం భుజిస్తూ ఉన్నాము. అంటే ఆ తల్లి రక్తము మనలోకి ప్రవేశిస్తూ ఉంది, ఆ తల్లి యొక్క దేహము కూడా పంచుకొని పుట్టిన యేసుప్రభుల వారిని కూడా మనం స్వీకరిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం, ఒకే టైంలో అండి రెండు గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. డబుల్ హోలీ స్పిరిట్ అంటాం. అంటే పరిశుద్ధాత్మని శక్తి రెండంతలుగా నేను ఇస్తానంటాడు దేవుడు. అంటే ఏంటంటే ఆ యొక్క అభిషేకము, ఆ యొక్క శక్తి, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క అనుగ్రహము కేవలం మనకి పరిశుద్ధమైనదే కాదు, మహాపరిశుద్ధమైనది. కాబట్టే మనం దేవుడి యొక్క రక్త శరీరాన్ని పూజించినప్పుడు గొప్ప అద్భుతమే మనలో జరుగుతుంది అని మనము గ్రహించగలగాలి. ఈ యొక్క జీవము గురించి చివరిగా మనం కొన్ని మాటలు మాట్లాడుకుంటే అండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనంలో అక్కడ హెడ్డింగ్ జీవాహారము అని ఉంటుందండి. జీవాహారము అని ఉంటుంది. అక్కడ 27వ వచనం చూడండి. అశాశ్వతమైన భోజనముకై మీరు శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనముకై మీరు శ్రమింపుడు, మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. చూడండి, ఈ వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభువారు మనుష్య రూపుడుగా ఉన్నారు. అవునా? యేసు ప్రభువారు కంప్లీట్గా మానవుడు, పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దైవ స్వభావుడు, దైవ సంభూతుడు. రెండూ నెరవేరా యేసు ప్రభువారిలో. అందుకే శరీరం రక్తం గురించి మాట్లాడుతున్నాం, అదేవిధంగా ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందండి? ఎస్. కాబట్టి రెండు, ఒకటి డివినిటీ,
ఒకటి హ్యుమానిటీ. ఈ 2 విషయాలు మనం పుణికిపుచ్చుకొని మాట్లాడుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, అశాశ్వతమైన భోజనానికే మీరు శ్రమింపవలదు, నిత్య జీవనం చేకూర్చు శాశ్వతమైన భోజనములకే మీరు శ్రమింపుడు, అంటే కష్టపడండి. అది మనం కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి కరెక్ట్ చెప్పాలంటే. కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభలో అడుగు పెడితే చాలు, మనకి దివ్యమైన మందసం ముందు కూర్చుంటే చాలు, మన పరిశుద్ధమైన గురువులు మనకి దివ్య సప్రసాదాన్ని అందిస్తూ ఉన్నారు. పవిత్రమైన యేసు ప్రభువు వారి యొక్క శరీర రక్తాలను మనం భుజిస్తూ ఉన్నాము. మనుష్య కుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఎవరు ప్రసాదిస్తారంట? యేసు ప్రభువు వారు. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ, పరిశుద్ధాత్మ గ్రంథం మొత్తం పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనుష్య కుమారుడు మీకు దానిని ప్రసాదిస్తాడు అని. యెహోవా తండ్రి అని వాక్యం ఇక్కడ చెప్పబడట్లేదు. అంటే ఏంటి? దేవుడే నీ కోసం నా కోసం దిగొచ్చాడు ప్రేమైన బిడ్డ, మరియ తల్లి గర్భము నుండి అని మనకు అర్థం కావాలి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే అనే విశ్వాసాన్ని కథోలిక శ్రీ సభ ప్రకటిస్తుంది ఆనాది కాలము నుండి. అదేవిధంగా 28వ వచనం చూడండి, దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలను అని వారు అడిగారు. ఆ టైంలో యేసుప్రభుని గుమిగూడిన ప్రజలందరూ, ఆ యొక్క శిష్యులందరూ అడుగుతూ ఉన్న సమయంలో, దేవుని కార్యాలు నెరవేర్చాలంటే మేము ఏం చేయాలయ్యా అని అడుగుతూ ఉన్న సమయంలో యేసుప్రభు వారు అంటూ ఉన్నారు శిష్యులతో, ఆ ప్రజలందరితో, దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు. దేవుడు ఎవరిని పంపారు ఈ లోకానికి? లోకరక్షకుడిగా యేసుప్రభుల వారిని పంపారు, అవునా? మరి ఇప్పుడు ఎవరిని విశ్వసించమని దేవుడు చెప్తూ ఉన్నాడు? దేవుడు వాక్యం చెప్తుందంటే యేసుప్రభుల వారిని విశ్వసించమని దేవుడు చెప్తున్నాడు, అవునా? ఎస్, అది ఏ దేవుడు మీ నుండి కోరుకున్నది అని చెప్పాను. అది ఏ దేవుడు మీ నుండి కోరుకున్నది. చూడండి ఎంత క్లియర్గా ఉందో వర్డ్. అది ఏ దేవుడు మీ నుండి కోరునది. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మీ దగ్గర నుంచి నాకేమొద్దు, కేవలం యేసుప్రభుల వారు దేవుడు అని విశ్వసించండి, యేసుప్రభుల వారు మీకోసం పుట్టాడని విశ్వసించండి, యేసుప్రభుల వారు లోకరక్షకుడు అని ఇదిగో మీరు నమ్మండి, మీరు స్వీకరించండి. ఆ శరీర రక్తాన్ని మీరు యోగ్యకరముగా పానము చేసినట్లయితే, భుజించినట్లయితే ఇదిగో మీకు నిత్య జీవితం వస్తూ ఉంది. ఆ నిత్య జీవితం వల్ల ఇదిగో మీకు సమృద్ధిగా దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే నా జీవము మీకు సమృద్ధినిస్తుంది అని దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దొంగవాడు దొంగలించుటకు, అంటే సాతాను వస్తాడు, మోసగిస్తాడు, కానీ అసత్యవాదులు వస్తారు, కానీ నమ్మకండి. ఇదిగో దేవుడు సత్యం అనే వాక్యం ఈరోజు మనకి చెప్తూ ఉంది. మీరు సత్యాన్ని నమ్మండి, యేసుప్రభుల వారిని నమ్మండి, యేసుప్రభుల యొక్క బోధనలు, వాక్యాన్ని మీరు నమ్మండి. అందుకే పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉంది, ఇదే మనం విశ్వసిద్దాము. తప్పకుండా దేవుడు మనకి నిత్య జీవాన్ని వసుగుతాడు. యేసు నామములో వసుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా చివరిగా అండి మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ సమయంలో. దర్శన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి చూడండి. దర్శన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనము, తమ వస్త్రములను శుభ్రముగా క్షాళనము వనరించుకొనువారు ధన్యులు. వస్త్రములు అంటే ఏంటండి ఇక్కడ? వస్త్రములు అంటే ఇప్పుడు ఆది కాండంలో ఆదాముకి ఏవకి వస్త్రాలు లేవు, అవునా? దాని తర్వాత వాళ్ళు కనువిప్పగలిగి వస్త్రాన్ని ధరించుకున్నప్పటికీ, ఆకులను కట్టుకున్నప్పటికీ దేవుడు ఏం చేశాడంటే వారికి ఇదిగో జంతు చర్మముతో వస్త్రాన్ని కప్పి పంపుతూ ఉన్నాడు, గెంటి వేస్తూ ఉన్నాడు ఏదోని తోట నుండి. గెంటి వేస్తున్నప్పటికీ తన కృపా వస్త్రాన్ని వారికి తోడై ఉంచాడు. అదేవిధంగా పాపముని తొలగించుకోవడానికి, పాపమనే ఈ వస్త్రాన్ని తొలగించుకోవడానికి, పాప ఊబిలో ఉన్న మనమందరం ఈ వస్త్రాన్ని తొలగించుకోవడానికి మనం ఏం చేయాలంటే మన వస్త్రములను శుభ్రముగా క్షాళనము వణంచుకుని వారు ధన్యులు. అంటే మన వస్త్రాన్ని కడుక్కోమంటున్నారండి. ఎలా? ఆత్మని మనం కడుక్కోవాలి, శరీరాన్ని, దేహాన్ని మనం కడుక్కోవాలి. ఈ రెండు ఎక్కడ జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో అంటే కన్న తల్లి అయిన కథోలిక శ్రీ సభ మనకు అందిస్తున్న యేసు ప్రభువు వారి యొక్క రక్తము ఇదిగో పానము చేయడం ద్వారా మనకి స్వస్థత జరుగుతుంది. ఆత్మకి, శరీరాన్ని భుజించడం ద్వారా శరీరంలో ఏకమైపోయి ఇదిగో శరీరము కూడా దేవుని నిలయముగా మనకి మారిపోతూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వారే జీవ వృక్షమునకు హక్కు గలవారు, ద్వారముల గుండా నగరమున ప్రవేశించు హక్కు గలవారు. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరండి దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వారసులు అంటే, జీవవృక్షాన్ని ఎవరు పొందుకుంటారు అంటే దేవుడే చెప్తున్నాడు. మీ యొక్క పాపాన్ని విడిచిపెట్టి నా వైపు చూడండి, మీ యొక్క పాప ఊబి నుంచి, స్థితి నుంచి మీరు నా దగ్గరికి రండి అని దేవుడు మనందరికీ చెప్తున్నాడు. అయితే మనం వేసుకున్న ఈ వస్త్రం అని కాదండి, అది దేవుడి కృపా వస్త్రము. ఆనాడు మరియ తల్లి ధరించిన వినయ వస్త్రము, దేవుడి కృప చొప్పున మరియ తల్లి కలిగి ఉన్న విధేయత అనే వస్త్రము. మరియ తల్లికి ఉన్న గొప్ప గుణాలు మొత్తం అండి ఒక గొప్ప వస్త్రమే.
మనకి ఆ వస్త్రాలు ఒక్క వస్త్రమైనా ఉందా అండి? విధేయత ఉండదు, వినయం ఉండదు, ప్రేమ ఉండదు, ఆత్మ ఫలాలు అసలు పట్టించుకోము, ఆత్మ వరాలను మనం త్రోసిపుచ్చుతూ ఉంటాము. కానీ దేవుడు ఏం చెప్తున్నా అంటే ఇవన్నీ మనకి దేవుడిచ్చిన గొప్ప సర్వాంగ కవచాలు, అంటే వస్త్రాలు మనము ధరించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా మనం ముగించుకుంటూ చిన్ని ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, అయ్యా నేనే మార్గము అని అన్నావు, నేనే సత్యం అన్నావు, నేనే జీవం అన్నావు. నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యంలోకి నా తండ్రి వద్దకు రాలేడు అని అంటున్నావు తండ్రి. అయ్యా అవును తండ్రి, మీరు మార్గమై ఉన్నారు. మార్గంలో ఉన్న మర్మము మరియ తల్లి, ఆ యొక్క గొప్ప సత్యం కూడా మీ మరియ తల్లి గురించి చెప్తూ ఉన్నారు, మీ తల్లి గురించి చెప్తున్నారు. దేవుడు తల్లి కాబట్టి అదేవిధంగా జీవంలో కూడా ఆ జీవానికి రూపముంది అని, అదేవిధంగా ఆ జీవానికి రక్తము పంచిన మరియ తల్లి గురించి కూడా చెప్తూ ఉన్నారు తండ్రి. ఈ 3 వాగ్దానాన్ని మేము గుర్తుపెట్టుకొని అయ్యా మేము మిమ్మల్ని బ్రతిమాలు కొనుతున్న సమయంలో, మిమ్మల్ని పూజిస్తున్న సమయంలో మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కూడా మేము అడిగే శక్తిని, మా అందరికీ ఆ జ్ఞాపక శక్తిని కూడా మీరు దాయిచ్చమని, జ్ఞానాన్ని మీరు మాకు దాయిచ్చమని, ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క కృపా వస్త్రము, సత్యము అనే వస్త్రము, మార్గము అనే వస్త్రము, ఈ జీవము అనే వస్త్రముతో దేవా మేము తండ్రి ఆత్మ ప్రేరణ కలిగి జీవిస్తున్న తండ్రి, మీకు నిజమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించే శక్తిని కూడా మా అందరికీ దాయిచ్చేయమని, మమ్మల్ని మా కుటుంబాన్ని నిండుగా దేవా 30 దింతలుగా 60 దింతలుగా 100 దింతలుగా దీవించి కాచి కాపాడుతున్నందుకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ అమ్మ మరియ తల్లి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.